కేంద్రం నుంచి నిధులు రావడం లేదని, సాయం చేయడం లేదని చంద్రబాబు అలిగితే కేంద్ర మంత్రి మాత్రం అదిగో వచ్చేస్తున్నాయి అన్నాడు. ఇప్పుడు ఇదిగో వచ్చేసాయని ఎగిరి గంతేస్తున్నాడు. అంతేకాదు ఇంకా ఎచ్చలీడిగా వస్తాయంట. మరి ఆ లెక్కేందో మంత్రివర్యులు సుజనా గణపతిని అడిగి తెలుసుకుందాం. అదిగో సార్, మోడీ గారు రాస్తున్నారు, చెక్కు రాసేస్తున్నారు. మనకి డబ్బు వచ్చేసాయి. కేంద్రం నుంచి మనకు కావలసినంత వచ్చేసాయి. 10,000 కోట్లు, 20,000 కోట్లు, 30,000 కోట్లు. మనకి ఇక కేంద్రం కావాల్సినంత ఇస్తుంది. డబ్బు. పగటి కాళ్ళగా అన్న జాలే గానే ఇంక లై. అమ్మయ్యా, డబ్బులు మొత్తం వచ్చేసాయి. ఏంది డ్రీమ్ వేసుకోగానే డబ్బులు వచ్చేస్తాయా? ఒక్క నిమిషం గ్యాప్ ఇస్తే బాత్రూమ్కి వెళ్ళొచ్చి చెప్తా. అబ్బా, నువ్వు దేని గురించి చెప్తున్నావు? అదే కేంద్రం 10 రోజుల్లో 10,000 కోట్లు ఇస్తుందని చెప్పా. అటు ఇటుగా ఇచ్చినట్లే. అయితే కేంద్రం ఇచ్చిన సొమ్ముతో ఇక అభివృద్ధిని పరుగులు పెట్టేస్తారా? అంటే ఇంకా రావాల్సి ఉంది, వచ్చేస్తాయి, టెన్షన్ అక్కర్లేదు. నువ్వు మరీ కామెడీ చేస్తున్నావు. కేంద్రం ఇయడం లేదని చంద్రబాబు మూతి తిప్పుకుంటాడు. ఆర్థిక మంత్రి యనమల అబ్బే ఇది జాలదా అంటాడు. నువ్వేమో మొత్తం వచ్చాయి అంటావు. లెక్క చెప్పమంటావా? అదొక 15, ఇదొక 7, అదొక 23, ఇదొక 7, మొత్తం 8,000 కోట్ల చిల్లర వచ్చాయి మావా. ఏపీకి రావాల్సినన్ని వచ్చాయి, ఇంకా వస్తాయి. ఐషా ఊరుకో, చిల్లరిస్తే నోట్లు ఇచ్చారంటావు. అసలు నీకేం కావాలి? ఏముంది, ఏపీ అభివృద్ధికి ఈ ఏడాదికో 20,000 కోట్లు ఇస్తే పోలవరంతో పాటు రాజధాని కూడా కట్టొచ్చంట. అంతేనా? 20 కాకపోతే 30 కోట్లు ఇప్పిస్తా. సార్ ఏనుగు కావాలని ఒకటే మారాను సార్, ఉదయం నుంచి ఏడుస్తున్నాడు. ఏనుగే కదమ్మా, రేపు వస్తుంది పో, నేను పంపిస్తానుగా. అబ్బా ఇదేంటి? మొన్న సముద్రంలో కూలిపోయిన విమానం కావాలంట, అది కూడా ఇస్తావా? ఇంతేనా? మనోళ్ళను పడవలో పంపిస్తాను, తెప్పిస్తానుగా, దీనికెందుకు టెన్షన్? ఏంది నువ్వు బూరు బాబా కంటే దారుణంగా ఉన్నావు. ఏది పడితే అది ఇప్పిస్తానంటున్నావు. ఏముంది, మొన్న సముద్రంలో తేలిన పార్ట్స్ అన్ని బిగించి ఇప్పిస్తా. ఓహో, నీ కాడ చాలా కళ్ళున్నాయి. సార్ సరే సార్, ఓకే సార్, ఓకే, నేను చూసుకుంటాను సార్. ఓకే సార్, మనం ఎంట్రీ ఇస్తే హిట్ అయిపోతుంది. సరే సార్, ఉంటాను సార్. ఎవరు మరి వణికిపోతా మాట్లాడుతున్నావు? ఏముంది, బాబు గారు ఫోన్ చేశారు, ఇంకో 10 ఇప్పించమంటున్నారు. ఏంది 10 సీనా? వచ్చేస్తాయా? ఎందుకంత కంగారు పడుతున్నావు? వచ్చేస్తాయి. 10 కాకపోతే 9 ఇప్పిస్తా. నువ్వు ఇప్పించిన డబ్బులు అన్ని రాష్ట్రాలకు వచ్చాయంట. ఇచ్చింది 1,500 అయితే నువ్వు అన్నీ కలిపేసి కహా అనిపిస్తున్నావు. అవును, అవి మాత్రం డబ్బులు కాదా? వస్తాయి, మా సాయశక్తులు కృషి చేస్తాం. ఏంది నువ్వు చేసేది? తెలుగు వాళ్ళ భయానికి పాపం వెంకయ్య నాయుడు శాఖ నుంచే డబ్బులు ఇప్పించాడంట. సార్ మావాడు పులి మీద ఎక్కుతాను ఏడుస్తున్నాడు సార్. పులే కదా, జూ పార్క్ పంపిస్తాను, ఎంజాయ్ చేయమను. పులికి నా పేరు చెప్పు, పిల్ల అయిపోతుంది. మీరు దేవుళ్ళు సార్. చంద్రబాబుకి ఎయిడ్స్ ఇప్పించారు, మా బాబుని పులిపైన ఎక్కిస్తున్నారు. దీనికి ఎందుకమ్మా ఇంత టెన్షన్? నేను రిలాక్స్ అవ్వాలి. వెళ్ళు. ఓకే సార్. పోలవరంకి 30,000 కోట్లు, రాజధానికి 1,00,000 కోట్లు. జగన్ ఢిల్లీ వెళ్ళాక కేంద్రం ఇయ్యకపోయినా
ఇచ్చారని చెప్పుకుంటున్నారేమో అని నాకు డౌటు. ఆయన ఏడ మోడీ సంఖలో ఇరకతాడేమోనని కంగారు అనుకుంటా. ఇప్పుడు చిన్న బ్రేక్.